వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారము ఇచ్చు కుటుంబం. జాలిపూడి వాస్తవ్యురాలు శ్రీమతి కొల్లి ఉమాదేవి గారి పుట్టిన రోజు సందర్భం. భర్త కొల్లి బాబురావు గారు, కుమార్తె సుప్రియ, కుమారుడు సుధీర్, తల్లి కనకదుర్గ గారు సహకారం ఇస్తున్నారు. ఉమాదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. మీ దాసురాలు కొల్లి ఉమాదేవి గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి మీరు ఇచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటం కొరకు కృతజ్ఞతలు. బిడ్డను ఈ సంవత్సరం వల్ల కాపాడి సంరక్షించి మీ కృపలో వర్ధల చేయండి. మీ యందు స్థిరపరచండి. బాబురావు గారిని, సుప్రియ గారిని, సుధీర్ గారిని, కనకదుర్గ గారిని ఆశీర్వదించండి. నేటి వాక్యము చేత మమ్మల్ని దీవించండి, హెచ్చరించండి, బలపరచండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోనండి. 5వ అధ్యాయములో వ్రాయబడినటువంటి వచనములు 20 వచనాలు. ఈ 20 వచనాల్లో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. మనం 4 అధ్యాయాలు సుమారుగా 20 దినాలు పైగా ధ్యానించాం. రిపీట్స్ పోను అంటే ఒక్కొక్క చాప్టర్ 5 days యావరేజ్గా ధ్యానం చేశాం. ఇంకా ఎన్నైనా చేయొచ్చండి, ఎంత కాలమైనా ధ్యానించవచ్చు. బైబిల్ గొప్పదనం అదే. కానీ మనకు సమయం కూడా చాలా తక్కువగా ఉంది. డిసెంబర్కి బైబిల్ పూర్తి చేయాలని, ఆ తర్వాత ప్రేక్షకులు ఎవరైతే ఈ ప్రోగ్రాం ఓన్ చేసుకుంటారో దాన్ని బట్టి పబ్లిక్లోకి తేవాలి. 4th టైం బైబిల్ స్టడీ అనేది ఆశ ఉంది. ఒక న్యూ మెథడాలజీలో తీసుకురావాలని కూడా ఆశ ఉంది. ఎందుకంటే ఈ 3rd టైం 10 సంవత్సరాలు పట్టింది, సుమారుగా దగ్గరగా 10 years పట్టింది. కాబట్టి ఇట్లా 10 years చొప్పున చెప్పుకుంటా పోతే ఎక్కువ సైకిల్స్ చేయలేము. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా హెచ్చరికలు ఇచ్చే అవకాశాన్ని కోల్పోతాం. అందుకే ఒక సిస్టమాటిక్ స్టడీ బైబిల్లో నుండి తీసుకురావాలని 4వ పర్యాయం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. యాకోబు పత్రిక 5 అధ్యాయాల్లో యాకోబు నా ప్రియ సహోదరులారా, నా సహోదరులారా అనే పిలుపు 13 పర్యాయాలు పిలిచాడు. 13 పర్యాయాలు పిలిచాడు. తర్వాత యాకోబు పత్రిక అంతా కూడాను బిలీవర్స్ కోసం రాసుకుంటూ వచ్చాడు. ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు, ఇలా చెయ్యండి, అలా చెయ్యొద్దు, మీరు ఇలా గొప్పవారు, మీరు మీ సాల్వేషన్ అష్యూరెన్స్ ఉంది అన్నీ చెప్పుకుంటూ వచ్చి 5వ అధ్యాయంలో మాత్రం మొట్టమొదటి 6 వచనాల్లో ఒక్క మాటతో ధనవంతులారా అని పిలిచాడు. 13 సార్లు సహోదరులారా అని పిలుస్తూ ఒక్కసారి ధనవంతులారా అని పిలిచాడు. ఇక్కడ ఇవాళ నేను కొన్ని వివరాలు చెబుతాను, జాగ్రత్తగానండి. మనల్ని ఎవరైనా సహోదరుడా అని పిలిస్తే బాగుంటుందా, ధనవంతుడా అని పిలిస్తే బాగుంటుందా? ఏ విధంగా నువ్వు పిలువబట్టడానికి ఇష్టపడతావు?
చాలామంది ఈ లోకంలో ధనవంతుడు అని పిలువబడటానికి ఇష్టపడతారు, దరిద్రుడు అని పిలువబడటానికి ఎవరు ఇష్టపడరు, ఆర్డినరీ మ్యాన్ అని పిలువబడటానికి ఎవరు ఇష్టపడరు, రిచ్ మ్యాన్, గ్రేట్ మ్యాన్ అని పిలిపించుకోవటానికి ఇష్టపడతారు. ఇదిగో ధనవంతులారా అని పిలుస్తూ ఈ 6 వచనాల్లో ఆయన కొన్ని మాటలు చెప్పాడు. అవి గుండె బ్రద్దలయ్యే మాటలు. ఇవాళ చాలామంది ప్రపంచంలో ధనవంతులు ఉన్నారు. ఎలా వాళ్ళు ధనవంతులు అవుతున్నారు? మీరు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ధనవంతుడు అవటానికి ఎన్ని రకాలుగా మనం ప్రయాసపడచ్చో, ఎన్ని రకాలుగా సక్సెస్ కావచ్చో, ఎన్నో పుస్తకాలు, ఎన్నో ఆడియోలు, ఎన్నో వీడియోలు కనపడతాయి. చివరగా తేలేది ఏంటంటే, న్యాయపరంగా నిబద్ధతతో ధనాపేక్ష లేకుండా ఎవడైతే ధనాన్ని కూర్చాలని ప్రయత్నం చేస్తాడో వాడి దగ్గర డబ్బు ఉండదు, ఫెయిల్ అవుతూ ఉంటాడు. ధనాపేక్షలో, ధనార్జనలో ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పలుకులు రాశాడు. ధనాపేక్షతో ధనవంతుడిగా మారిపోయిన వాడు ఏం చేస్తాడు అనేవి కొన్ని రాశాడు. అవి నేను ముందు చెప్పిన తర్వాత అవి ఎలా అవుతుంది వాడి పరిస్థితి, ధనవంతుడు ఏమైపోతాడు, ఏమై ఉన్నాడు, అట్ ప్రజెంట్ ఏమిటి వాడి స్టేటస్, బైబిల్ ఏం చెప్తోంది అనేది మీకు చెప్తాను. ఒకటి, అంత్య దినాలలో ధనము కూర్చుకున్నారు. ఏమన్నా మీకు అర్థమైందా? అంత్య దినములలో ధనము కూర్చుకోకూడదు. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ప్రిపరేషన్, నాట్ ఫర్ ఎర్నింగ్, నాట్ టు ఎర్న్ మనీ, బట్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు ద హెవెన్, టు ద జడ్జిమెంట్, టు ఫేస్ అవర్ లార్డ్. మన ప్రభువును కలుసుకోవటానికి మనం సిద్ధమయ్యే టైమే అంచె దినాలు. కనుక కాలం ఎరుగక ధనం వైపు పరిగెత్తారు. ఏ టైంలో ఏం చేయాలి? ఇది అంత్యదినములు. అంత్యదినములలో అపాయకరమైన దినాలు వస్తాయి. భక్తి కాపాడుకోవాలి, జీవితం కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీతి, న్యాయం, ప్రేమ, యథార్థత వీటి వైపు పరుగు 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 పెట్టాలి. దేవుని రాజ్యం, నీతి వెతకాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ధనాన్ని వెతికాడు. ఎలా చేశాడు? ఎలా అక్యుములేట్ చేశాడు ధనాన్ని అని గనక ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం అవుతుంది. పనివారికి ఇవ్వవలసిన కూలి మోసము చేసి బిగబడ్డాడు. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న ఒక సమస్యల్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేడు జరుగుతున్న ధర్నాలకు, ర్యాలీలకి, సమ్మెలకు కారణం ఏంటంటే జీతం, కూలి. అమెరికా దేశంలో ఇండ్లల్లో పనిచేసే వాళ్ళు ఉండరు అంటే అసలు ఉండరని కాదు, ఎవరు పెట్టుకోలేరు. ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్, లేబర్ చాలా ఎక్స్పెన్సివ్. మనం ఇక్కడ ఒక వ్యక్తి, ఒక మనిషికి నెలకు బట్టలు ఉతకటానికి ఒక 300, 400, వంట చేయడానికి ఒక 2000, 3000 ఇచ్చి పని కానిచ్చేస్తాం. ఇప్పుడు నేను చెప్పింది 2000, 3000, ఒకప్పుడు 100లే. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం కొంచెం అవేర్నెస్ వచ్చి పరిస్థితులు మారి వాళ్ళు డిమాండ్ చేయటం నేర్చుకోబట్టి ఇప్పుడు అలా ఉంది తప్ప, ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తే ఎవడు వంట వాడే చేసుకుంటాడు. భారతదేశంలో కూడా ఎవడు అంట్లు వాడే తోముకుంటాడు, ఎవడు బట్టలు తోముకుంటాడు. ఎందుకో తెలుసా? కూలివాడు తన జీవనోపాధి కొరకు తాను కూలికి వచ్చినప్పుడు ఆ కూలిని ఎగ్గొట్టి దాని పేరు సంపాదిస్తాడు. రైతు ఎదిగిపోతూ ఉంటాడు, రైతు కూలి అలాగుండిపోతాడు. కౌలు రైతు అలాగుండిపోతాడు, రైతు ఎదిగిపోతూ ఉంటాడు.
కారణం ఏంటంటే వ్యవస్థలో డబ్బు సంపాదించాలి అని అంటే దోచుకోవాలి అనే ఒక భావన వారి హృదయాల్లో స్థిరపడిపోయింది. నేను ఒక ఊరు వెళ్ళాను. 1 కిలోమీటర్ ఉంది నేను వెళ్ళాల్సింది. బస్ దిగాను. 1 కిలోమీటర్ కూడా లేదు, లెస్ దాన్ 1 కిలోమీటర్, హార్డ్లీ 1/2 కిలోమీటర్ మీద కొంచెం ఎక్కువ. నాకు తెలియదు డిస్టెన్స్. నేను బస్ దిగ్గానే ఒక ఆటో దగ్గర వెళ్ళాను. బాబు ఇట్లా పలానా చోటకు వస్తే, అది చాలా చిన్న పల్లెటూరు. అతను నన్ను పైకి కిందకు చూసి ఎంత దూరం ఉంటుంది అని నేను అడిగితే చెప్పాడు 1.5 కిలోమీటర్ ఉంటుంది అన్నాడు. 50 రూపాయలు అడిగాడు. నేను ఇంకొక ఆయన దగ్గర పోయాను. ఆయన నాకేం చెప్పాడంటే కిలోమీటర్ ఉంటుందండి, 60 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఇంకొక ఆయన దగ్గర పోయాను. 1/2 కిలోమీటర్ ఉంటుందండి, 50 రూపాయలు ఇవ్వండి అన్నాడు. సో ఒకడు 1/2 కిలోమీటర్ చెప్పాడు, ఒకడు కిలోమీటర్ చెప్పాడు, ఒకడు 1.5 కిలోమీటర్ చెప్పాడు. 1/2 కిలోమీటర్ ఇస్ ద ట్రూత్. 1/2 కిలోమీటర్కి ఒక ఆటో అతను నన్ను 60 రూపీస్ డిమాండ్ చేశాడు. ఎవరి స్థాయిలో వారు ఎక్స్ప్లాయిటేషన్. ఇవాళ మనుషులు, మనమందరం కూడా ఇంక్లూడింగ్ బిలీవర్స్, ఈ ఎక్స్ప్లాయిటేషన్కి అలవాటు పడ్డారు. వాళ్ళే ధనవంతులు అవుతారు. మినిస్ట్రీస్లో కూడా డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? ఎక్కడైతే ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందో అక్కడే ఉంటుంది డబ్బు. ఇవాళ మతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? మతం చెప్పేది ప్రేమ గురించి, కానీ అక్యుములేట్ చేసేది మనీనే, డబ్బే. చాలా తెలుగు సినిమాలు వచ్చాయి వాటి మీద. కూలి బిగబట్టాలి, ఎక్స్ప్లాయిట్ చేయాలి, దోచుకోవాలి. ఇదే ఎక్కడ చూసినా కూడా కనపడుతుంది. ఒక మనిషి ఇంకో మనిషి యొక్క శ్రమ దోపిడి, అది దేవుడు వింటున్నాడట. ఆ కూలివాడు పెడుతున్న మొర దేవుడు వింటున్నాడు. తీర్పు దినం అనేది ఉందని నేను నమ్ముతాను. బైబిల్ చెప్తోంది, విశ్వాసులు నమ్ముతారు. కానీ అది ఎంత భయంకరంగా ఉంటుందో కొంచెం కూడా ఊహించటానికి, ఆలోచించటానికి, ఎన్నడైనా ఒక్క నిమిషం స్థిమితంగా ఆలోచిస్తే అంచెదినాల్లో డబ్బు కూర్చడానికి నువ్వు పనిచేయవు. ఎందుకంటే మనం నిమిషం ఏ పని చేశామో దానిని గురించి దేవుని ఎదుట లెక్క అప్ప చెప్పాలి. ఫర్ ఎవ్రీ రిసీట్ ఆఫ్ ద రూపీ యు నీడ్ టు గివ్ ద అకౌంట్. అసలు దేవుడు డబ్బు ఎందుకు ఇస్తాడో తెలుసా మనిషికి? టు టెస్ట్ హిమ్. అదే పెద్ద పరీక్ష. హూమ్ యు చూస్, మనీ ఆర్ గాడ్? దేవుణ్ణి కోరుకుంటావా, డబ్బు కోరుకుంటావా? డబ్బు కోరుకున్నవాడు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటాడో ఈ లోకంలోనే, మళ్ళీ ఇంకో చోట కాదు, ఈ లోకంలోనే వచ్చేది ఉపద్రవం గురించి ఏడవమన్నాడు. ధనవంతులు సఫర్ అయినంతగా సైకలాజికల్గా ఇంకెవరు సఫర్ అవరు. ఇన్సెక్యూరిటీ వాళ్ళకంటే ఇంకెక్కువ ఎవరు సఫర్ అవరు. వాళ్ళకంటే ఎక్కువ ఎవరు ఆందోళనకు గురవరు. ఎందుకంటే డబ్బు డబ్బు డబ్బు, ధనాపేక్ష. ఒక ఉపద్రవం రాబోతుంది, ప్రలాపించి ఏడవండి. ధనవంతులు ఈ లోకంలో ఏడవకుండా ఉండటానికే ధనం సంపాదించుకుంటారు. అయ్యో డబ్బు లేక వైద్యం లేదు, అయ్యో డబ్బు లేక విద్య లేదు, అయ్యో డబ్బు లేక పెళ్లి చేయలేకపోయాం, అయ్యో డబ్బులు లేక ఉద్యోగాలు సంపాదించలేకపోయాం, అయ్యో డబ్బు లేక వ్యాపారం చేయలేకపోయాం, అయ్యో డబ్బు లేక వ్యవసాయం చేయలేకపోయాం అని ఆ అయ్యో అనేది ఈ లోకంలో రాకుండా ఉండటానికే డబ్బు కూర్చుకుంటూ ఉంటారు. ఆ అయ్యో స్థానంలో అయ్యా అనే ప్రార్థన చేయగలిగితే ఖచ్చితమైనటువంటి విడుదల వచ్చి ఉండేది. కనుక డబ్బు సంపాదన చేత
ఈ 60-70 సంవత్సరాల జీవితంలో సౌఖ్యం కొరకు చూసేవాడు దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసి డబ్బు కొరకు మోసము, దోపిడీ, చిత్తశుద్ధితో లేదా సొంతగా ఆలోచనతో నిర్ణయంతో చేస్తాడో వాడు ప్రలాపించి ఆడవలసి వస్తుంది. గాడ్ గివెన్ ప్రెషస్ టైం ఎక్స్ప్లాయిటేషన్తో కూడిన ఎర్నింగ్ కోసం నువ్వు వినియోగిస్తే హౌ కెన్ యూ ఎస్కేప్? రెండవ మాట, ఎట్లా సంపాదిస్తారట? నీతిమంతుల్ని చంపి సంపాదిస్తున్నారు. నీతిమంతుల్ని చంపి సంపాదిస్తున్నారు. క్రిమినాలజీ ఇవాళ భయంకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి. ధనం కొరకు హత్యలు, ధనం కొరకు మోసము, ధనము కొరకు దగ, ధనము కొరకు మాట తప్పటం. వారి జీవితం అంతా ధనమే ప్రాధాన్యంగా బ్రతకటం. అట్లాంటి వారికి ప్రభు ఏం చెప్పాడంటే, మీ వస్త్రాలు చిమ్మిట కొట్టినవయ్యాయి. యాకోబు చూస్తున్నాడు వారు ధరించిన గొప్ప గొప్ప ఖరీదైన వస్త్రాలు ఏమన్నాడు తెలుసా? చిమ్మిట కొట్టినవయ్యాయి. చిమ్మిట కొట్టడం అంటే మనలో చాలామంది తెలియదు. ఒక పెట్టెలో పెట్టి ఉంచేశారనుకోండి, ఒక పెట్టెలో మీ వస్త్రాలు యూజ్ చేయకుండా అట్లా పెట్టి ఉంచేస్తే కొంతకాలానికి చిమ్మెట పడుతుందంట. అంటే అది చిరుగొచ్చేస్తుంది, దానిన్న పటుత్వం పోతుంది. ఊరికి అట్లా పట్టుకొని లాగితే చిరిగిపోతుంది. మీ వస్త్రాలు పాడైపోయాయి. మీ బంగారం మీ వెండి తుప్పు పట్టాయి. మీ బంగారము వెండి తుప్పు పట్టాయి. ఆ తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరాన్ని తినేస్తుంది. యు కెనాట్ ఎస్కేప్ అని చెప్పడానికి తుప్పు గురించి మాట్లాడాడు. నీ వెండి బంగారాలు తుప్పు పట్టాయి, నీ వస్త్రాలు చిమ్మట్టుగా. ఒక మనిషి డబ్బు సంపాదించడానికి చేసేది ఏంటంటే వస్త్రము, వెండో, బంగారము, పొలము, స్థలము ఏదో కొనుక్కుంటాడు. ఇవన్నీ సంపాదించుకుంటున్నప్పుడు ఒక్క ఆలోచన మర్చిపోయాడు, నేనెందుకు ఈ లోకంలో ఉన్నాను, నా అవసరం ఏంటి? భౌతిక అవసరాలే అవసరం అనుకున్నాడు తప్ప జీవితంలో మరణానంతర జీవితం ఉన్నదనే ఒక చిన్న స్పృహ కోల్పోయాడు. మరణము లోపట ఉన్న జీవితాన్ని గురించి ఆలోచించాడు, కానీ మరణం తప్పించుకోలేకపోతాడు. ఎంతోమంది కోటీశ్వరులు చనిపోతున్నారు. ఏమి తీసుకుని వెళ్తున్నారు, ఎక్కడ డబ్బు పెట్టారో కూడా తెలియదు. చెప్పకుండా ఎంతోమంది వెళ్ళిపోతారు. ఎందుకంటే మరణం వాళ్ళు అనుకున్న క్షణంలో రాదు, వారు ఊహించిన స్థలంలో రాదు, వారు ఊహించిన విధానంలో రాదు. అది ఎలా వస్తుందో మనకి ఎవరికి తెలియదు. మరణం ఎలా వస్తుందో, ఎలా సంభవిస్తుందో ఎరుగని వారం, ఎప్పుడు సంభవిస్తుందో ఎరుగని వారం కనుక మనం క్షణక్షణం దినదినం మెలకువ కలిగి జీవించాల్సిన వారంగా ఉన్నాం. కానీ క్రేజీ ఏంటంటే ధన సంపాదన. అందరికంటే మంచి వస్త్రాలు వేసుకున్నాడు, వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ కలిగి ఉన్నాడు, వెరైటీ ఆఫ్ వెహికల్స్ మెయింటైన్ చేస్తాడు, చాలా డిఫరెంట్ హౌసెస్లో ఉంటాడు. ఇవన్నీ కూడా మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయేటువంటివి. అందుకనే మీ మీదకి ఒక ఉపద్రవ దినం వస్తున్నది, ఏడవండి, ప్రలాపించండి. ప్రలాపించి ఏడవమంటున్నాడు. తీర్పు దినం ఉన్నప్పుడు ఆ తీర్పు దినాన నువ్వు తప్పించుకొనలేవు, నువ్వు జవాబు చెప్పలేవు. అందుకనే ధనము సంపాదించద్దు, ధనాపేక్షతో ఉండద్దు, ధనం కొరకు బ్రతకద్దు. ధనం అవసరం, ధనం దేవుడు కాకూడదు. కనుక మనం ఎప్పుడు కూడాను ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని తెలుసుకున్నప్పుడు మనకు కీడు
అనేది మొదట మనం గ్రహించాలి. నీతిమంతులను చంపటం, భోగాసక్తులై వధదినము వరకు మీ హృదయాలను పోషించుకుంటూ వచ్చారు. భోగము పట్ల ఆసక్తి. 4వ అధ్యాయంలో కూడా మీరు దేవుని దగ్గరికి వచ్చి మీ భోగము నిమిత్తం అడుగుతారు అని అన్నాడు. భోగము నిమిత్తం అడుగుతారు అని అన్నాడు. ఫర్ యువర్ లగ్జరీ సేక్. అందుకనే మీరు భోగము పట్ల ఆసక్తి కలిగి ఉండద్దు. సుఖముగా జీవించి భూమి మీద భోగాసక్తి కలిగిన వారుగా ఉండి మిమ్మల్ని పోషించుకున్నారు. మనం అన్యుల గురించి పక్కన పెడదామండి కాసేపు. సంఘానికి వస్తున్న వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళని హెచ్చరిక చేయండి. లగ్జరీకి ఎండ్ లేదు, ఒక సౌకర్యానికి ఎండ్ అనేది లేదు. ఇంకా పెద్దది ఇంకా పెద్దది ఇంకా పెద్దది ఉంటుంది. నేను ఈ మధ్యన ప్రపంచంలో ధనవంతులు వాడుతున్న విమానాలు చూశాను. టాప్ 10 ఎయిర్ క్రాఫ్ట్స్. అది కూడా సౌత్ ఆఫ్రికాలో అధ్యక్షులు వాడుతున్నవి చూశాను. వాటి ఖరీదులు చూశాను, దాని లోపల ఫెసిలిటీస్ గురించి చూశాను. అవి చూసిన తర్వాత నెంబర్ 1 ఈజిప్ట్ ప్రెసిడెంట్ వాడతాడు. 5 ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి, అందులో కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, అందులో ఒక కిచెన్ ఉంది, దానిలో ఏ రూమ్కి ఆ రూమ్కి టాయిలెట్ సపరేట్గా ఉన్నాయి. దాని గురించి చదివిన తర్వాత మళ్ళా నేను ఖతార్ అనే దేశంలో ఎందుకు అంత ధనం ఉంది అని దానిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ధనవంతుడైన ఒక యువరాజు టాయిలెట్కి కూడాను బంగారంతో ఒక బేసిన్ చేయించుకున్నాడు, జగ్గు చేయించుకున్నాడు. చనిపోడా? రైట్, ఎల్లకాలం ఉండిపోతాడా? కాబట్టి ఇవాళ సుఖము పట్ల ఆసక్తి పెంచుకోవటానికి చూసినప్పుడు ఎవరైతే సుఖాసక్తిని వీడతారో వాళ్ళే విశ్వాసంలో నిలబడగలుగుతారు. వాళ్ళే విశ్వాసంలో నిలబడగలుగుతారు. ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ యూ. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక పక్షిరాజు తన పిల్లలను పెంచేటప్పుడు సౌఖ్యవంతంగా ఉన్న గూడు తనే చెదరగొట్టేస్తుంది. ఎందుకో తెలుసా? అవి ఎగరటం నేర్చుకుంటాయి. దోస్ వర్ నాట్ డిజైన్డ్ ఫర్ ద నెస్ట్. ఆ గూడు కొరకు వాటిని దేవుడు చేయలేదు, అవి ఎగరటానికి చేశాడు. మనం ఈ లోకంలో ఆనందించడానికి దేవుడు మనల్ని చేయలేదు, ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా ఉండటానికి చేశాడు. దేవుడు మనం హ్యాపీగా ఉండాలని చూడటంలా హోలీగా ఉండాలని చూస్తున్నాడు. మనం కంఫర్ట్గా ఉండాలని చూడటంలా క్యారెక్టర్తో ఉండాలని చూస్తున్నాడు. ఈ వ్యత్యాసం తెలియని వాడు క్రైస్తవుడు కాలేడు. ఇవాళ నేను చెబుతాను వినండి. ఒక చిన్న కారు కొంటాం, మారుతి 800. కొంచెం పైకి వెళ్తాం, మారుతి స్విఫ్ట్. ఇంకొంచెం పైకి వెళ్తాం, మారుతి డిజైర్. ఇంకొంచెం పైకి వెళ్తాం, మారుతి సియాజ్. ఇంకొంచెం పైకి వెళ్తాం, మారుతి బ్రీజా. ఇంకొంచెం పైకి వెళ్తాం. అట్లా ఒక్కొక్క కంపెనీ మారుతుంది, వెహికల్ మారుతుంది, స్టాండర్డ్ మారుతుంది, లగ్జరీ మారుతుంది, రేటు మారుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అంతెక్కడుంది. ఇప్పుడు నేను నిన్న మొన్న పేపర్లో చూసా, ఎగిరే కార్లు తయారు చేశారట. 1/2 కిలోమీటర్ ఎత్తులో ఎగిరే కార్లు జపాన్ వాళ్ళు తయారు చేశారు. అక్కడితో ఆగుతుందా? చెప్పండి. కనుక భోగము పట్ల ఆసక్తి. సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథం రాశాడు దీని మీద. మీరు ప్రసంగి గ్రంథం చదివితే నా కన్ను చూడాలనుకున్న దాని అంతటిని చూచాను, నేను తినాలనుకున్నదంతా తిన్నాను, సుఖించాలనుకున్నదంతా సుఖించాను, కానీ ఇదంతా కూడా వ్యర్థంగా నాకు అనిపించింది అన్నాడు. ఎందుకంటే ఐఎమ్ డైయింగ్ వన్ డే. ఒకరోజు నేను చచ్చిపోతున్నాను. నేను ఎంతో సంపాదించాను, బట్ ఐఎమ్ డైయింగ్. మరణం తప్పించుకోలేకపోతున్నాను నేను. ఎప్పుడు తెలుసుకుంటారు మనుషులు? తాము భూమి మీద ఉన్నప్పుడు
సహోదరులను ప్రేమించటం, వారి కొరకు త్యాగం చేయగలగటం, మనకంటే మన సహోదరుని ఎక్కువగా హెచ్చించటం, ఇవి బిబ్లికల్ వాల్యూస్. కాబట్టి ప్రతివాడు క్రైస్తవుడని పిలిపించుకోవటానికి సరిపడు. ఒకవేళ బోధకుడని పిలిపించుకోవచ్చు గాక నాకులాగా. నేను ప్రతిరోజు నన్ను అడిగే ప్రశ్న, నా లైఫ్లో నేను మళ్ళీ చెప్తాను జాగ్రత్తగానండి, నా పనులను గురించి కాదు, నా ఉద్దేశాల గురించి నేను ప్రశ్నించుకుంటాను. వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్, నేను చేస్తున్న పనుల్లో నా ఉద్దేశాలు ఏమిటి? కనుక మనం ఈ లోకంలో నుండి వెళ్ళిపోయే లోపల ధనవంతులు అని అనిపించుకునే నరకానికి వెళ్ళే కంటే దరిద్రులము అని అనిపించుకుంటూ కొనసాగుతూ కష్టపడుచు ప్రభు సన్నిధిలో ఉంటాం గొప్ప. ఒకవేళ నీ విలువలు ఉన్నందున నువ్వు నష్టపోయిన వాడిగా ఉంటే అది దీవెన, దాన్ని మించిన దీవెన లేదు. ధనవంతుడు చాలా పెద్ద ఫ్యూనరల్ ఎదుర్కొన్నాడు, చక్కగా చేసుకున్నాడు, కానీ పాతాళంలో కళ్ళు తెరిచాడు. లాజరస్ శవాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీయాల్సి వచ్చింది, కానీ దేవదూతలు కొనిపోయాయి. ద లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద లైఫ్ ఆన్ ద ఎర్త్, దేని గురించి ఆలోచిస్తున్నావు? ప్రార్థన చేస్తాం. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం జాలిపూడి వాస్తవీరాలు కొల్లి ఉమాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా కుమార్తె సుప్రియ గారు, కుమారుడు సుధీర్ గారు, భర్త బాబురావు గారు, తల్లి కనకదుర్గ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ధనవంతులగుటకు ప్రయాసపడు వారికి హెచ్చరిక ఇచ్చినారు. మేము ధనవంతులమగుటకు ప్రయాసపడక నీ నిమిత్తము జీవించు వారముగా ఒకటకు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ కొల్లి ఉమాదేవి గారికి తోడైండును గాక. ఆమేన్.